చెంబోల సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 1955వ సంవత్సరంలో పుట్టారు. తెలుగు సినిమా పరిశ్రమకు పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి. ఆయన రాసే పాటలు పల్లవులు మదిలో చిరుజల్లులు కురిపిస్తాయి. ఆయన పాటల్లో భావాలు చరణాలు వేసవికాలపు రేల్లో చల్లని చిరుగాల్లా ఎదలో తలపిస్తాయి. గుండెల్లో భయాన్ని తీసేసి ధైర్యాన్ని చేకూర్చగలవు. ప్రేమికుల మదిని ఆకాశపు విధులు విహరించేటట్లు చేసి ప్రపంచాన్ని మర్చిపోయి వారిని వారే మైమర్చిపోయి ఇద్దరు ప్రేమికులు ఒకటిగా హద్దుకపోయి మమేకమయ్యేలా చేస్తాయి ఆయన పాటలు. ఆయన పాటల్లో అక్షరాలు వింటే ఒంటిపైన వెంట్రుకలు నిక్కబొరుచుకుంటాయి. ప్రతి వ్యక్తి ఇది నా జీవితంలో జరిగిన సంఘటనలా ఆయన సాహిత్యం పాటలో కొనసాగుతుంది. ఇప్పటికీ ఆయన ఎన్నో సినిమాలకు పాటలు రాస్తున్నారు. ఈయన బెస్ట్ పాటల రచయితగా 11 నంది అవార్డులను పొందారు మరియు తెలుగులో 4 ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్నారు. సిరివెన్నెల గారికి 1986లో శృతిలయలు సినిమాకి, 1987లో స్వర్ణకమలం సినిమాకి, 88లో గాయం సినిమాకి, 93లో శుభలగ్నం సినిమాకి, 94లో శ్రీకారం సినిమాకి, 96లో ప్రేమకరా సినిమాకి, 99లో చక్రం సినిమాకి, అలాగే 2005లో గమ్యం సినిమాకి, 2008లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి గాను బెస్ట్ పాటల రచయితగా నంది అవార్డులు వచ్చాయి. అలాగే 2005లో వచ్చిన నువ్వు వస్తానంటే నేనొద్దంటా సినిమాకి, 2008లో వచ్చిన గమ్యం సినిమాకి గాను, 2009లో వచ్చిన మహాత్మా సినిమాకి గాను, 2015లో వచ్చిన కంచె సినిమాలకి ఫిలింఫేర్ అవార్డులు పొందారు. ఈయన రాసిన పాటల్లో గాయం సినిమాలో పాట మనిషి రోమాలు నిక్కబురుచుకునేటట్లు ఉంటుంది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితో కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం అంటూ తనదైన మాటలతో అనుభూతి పొందిన ఆవేశంతో ఈయన రాసిన ఈ పాట ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. నిగ్గదీసి అడుగు ఈ లోకాన్ని సమాజాన్ని, అగ్గితో కడుగు అయిన వారి ఆలోచనలు, వారు ఎప్పటికీ మారరు అంటూ ఆయన ఆవేదన్ని ఆవేశాన్ని అక్షరాలుగా రాశాడు. పాతరాతి గుహలు పాలరాల భవనాలుగా మారిన అడవిలో బ్రతికే జంతువుల్లోనే బ్రతుకుతున్నాం. మనుష్యులను చంపేసే క్రూరత్వం అదే, మాటలతో చంపేటువంటి మూర్ఖత్వం అదే. ఇంకా అడవి మనుషుల్లోనే బ్రతుకుతుంటే అన్యాయం కాస్త అడవిలో పెరిగిపోవటం వింత అంటూ ఈ పాట ద్వారా నేరుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రశ్నించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మే 20, 1955వ సంవత్సరంలో జన్మించారు. ఈయన BA మరియు BCom చేశారు. PR కాలేజ్ కాకినాడ ఆంధ్ర యూనివర్సిటీ. అంతేకాదు ఈయన శుభగృహ రియల్ ఎస్టేట్కి బ్రాండ్ అంబాసిడర్. మార్చి 4, 2014న తిరుపతిలో జరిగిన లోక్ సత్తా పార్టీ పబ్లిక్ ఫంక్షన్లో లోక్ సత్తా పార్టీలో ఈయన చేరారు.